హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 10లోని జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, తరగతి గది అన్వయింపు మరియు బోధనా పద్ధతులకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. మొదటి ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి వ్యవసాయ భూముల ధరల సూచికను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆప్షన్ 1 ఐఐటి మద్రాస్, ఆప్షన్ 2 ఐఐఎం అహ్మదాబాద్, ఆప్షన్ 3 ఐఐటి బెంగళూరు, ఆప్షన్ 4 ఐఐఎస్సి బెంగళూరు. సరైన సమాధానం ఐఐఎం అహ్మదాబాద్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పన్నా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రం యూటీలో ఉంది? ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 గుజరాత్, ఆప్షన్ 4 రాజస్థాన్. సరైన సమాధానం మధ్యప్రదేశ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ బ్లాక్ గోల్డ్ ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 క్రూడ్ ఆయిల్ స్మగ్లింగ్, ఆప్షన్ 2 బంగారం స్మగ్లింగ్, ఆప్షన్ 3 నల్లధనం స్మగ్లింగ్, ఆప్షన్ 4 డ్రగ్స్ స్మగ్లింగ్. సరైన సమాధానం క్రూడ్ ఆయిల్ స్మగ్లింగ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2024-25 మధ్యంతర బడ్జెట్లో ఆత్మ నిర్భర్ ఆయిల్ సీడ్స్ అభియాన్ కింద ఏ పంటలను పరిగణలోనికి తీసుకున్నారు? ఆప్షన్ 1 వేరుశెనగలు, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆవాలు, ఆప్షన్ 2 వేరుశెనగ, కొబ్బరి, వేప, ఆప్షన్ 3 వేరుశెనగ, కొబ్బరి, ఆముదం, అవిసె గింజలు, ఆప్షన్ 4 అవిసె గింజలు, తాటి, కొబ్బరి, ఆముదం. సరైన సమాధానం వేరుశెనగ, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆవాలు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ధననందను ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? ఆప్షన్ 1 చంద్రగుప్తుడు, ఆప్షన్ 2 బిందుసారుడు, ఆప్షన్ 3 అశోకుడు, ఆప్షన్ 4 శ్రీగుప్తుడు. సరైన సమాధానం చంద్రగుప్తుడు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, టైడింగ్స్ ఆఫ్ ట్రబుల్డ్ టైమ్ పుస్తక రచయిత? ఆప్షన్ 1 మనీష్ తివారీ, ఆప్షన్ 2 ప్రణబ్ ముఖర్జీ, ఆప్షన్ 3 సత్యనారాయణ, ఆప్షన్ 4 అనిరుద్ రాయ్. సరైన సమాధానం మనీష్ తివారీ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడైన మొదటి భారతీయుడు? ఆప్షన్ 1 దాదాబాయ్ నౌరాజీ, ఆప్షన్ 2 జంషెడ్జీ టాటా, ఆప్షన్ 3 బికాజీ కామా, ఆప్షన్ 4 అబ్దుల్ కలాం ఆజాద్. సరైన సమాధానం దాదాబాయ్ నౌరోజీ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ దేశము మొట్టమొదటిసారిగా కుటుంబ నియంత్రణను అమలుపరిచింది? ఆప్షన్ 1 చైనా, ఆప్షన్ 2 ఆస్ట్రేలియా, ఆప్షన్ 3 నేపాల్, ఆప్షన్ 4 భారతదేశం. సరైన సమాధానం భారతదేశం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో తొలి అంతరిక్ష యాత్రికుడు? ఆప్షన్ 1 యూరీ గగారిన్, ఆప్షన్ 2 అలెన్ షెపర్డ్, ఆప్షన్ 3 వాలెంటీనా తెరిష్కోమా, ఆప్షన్ 4 రాకేష్ శర్మ. సరైన సమాధానం యూరీ గగారిన్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫిబ్రవరి 2024లో ప్రభుత్వం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ మరియు మెడిసిన్ రంగాల్లో భారతీయ మహిళల విజయాలను హైలైట్ చేసే ఏ పోర్టల్ను ప్రారంభించింది? ఆప్షన్ 1 స్వాతి, ఆప్షన్ 2 ప్రశస్తి, ఆప్షన్ 3 ప్రజాశక్తి, ఆప్షన్ 4 అమృత్ కాల్. సరైన సమాధానం స్వాతి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ను 2023 సంవత్సరానికి గాను ఎవరు అందుకున్నారు? ఈయనకు ప్రాపెట్ సాంగ్ నవలకు ఈ అవార్డు లభించింది. ఆప్షన్ 1 పాల్ లించ్, ఆప్షన్ 2 మనోజ్ కుమార్, ఆప్షన్ 3 మధుసూదనరావు, ఆప్షన్ 4 కిమ్ సూక్. సరైన సమాధానం పాల్ లించ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో తొలిసారిగా అణు పరీక్షలను ఎప్పుడు జరిపారు? ఆప్షన్ 1 1972, ఆప్షన్ 2 1974, ఆప్షన్ 3 1976, ఆప్షన్ 4 1978. సరైన సమాధానం 1974. ఆప్షన్ 2 ఈజ్ ద
రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 న్యూఢిల్లీ, ఆప్షన్ 2 న్యూయార్క్, ఆప్షన్ 3 వియన్నా, ఆప్షన్ 4 వాషింగ్టన్. సరైన సమాధానం వియన్నా, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను చేర్చారు? ఆప్షన్ 1 41, ఆప్షన్ 2 42, ఆప్షన్ 3 43, ఆప్షన్ 4 44. సరైన సమాధానం 42, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తమిళనాడు రాష్ట్రం నుంచి తొలి మహిళా గ్రాండ్ మాస్టర్ ఎవరు? ఆప్షన్ 1 వైశాలి, ఆప్షన్ 2 కోనేరు హంపి, ఆప్షన్ 3 హారిక, ఆప్షన్ 4 ప్రశాంతి. సరైన సమాధానం వైశాలి, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మన జాతీయ ముద్రలో పీఠం అడుగు భాగంలో రాయబడిన సత్యమేవ జయతే అనునది ఏ భాషలో రాసి ఉంది? ఆప్షన్ 1 దేవనాగరి లిపి, ఆప్షన్ 2 హిందీ, ఆప్షన్ 3 పాళీ, ఆప్షన్ 4 ప్రాకృతం. సరైన సమాధానం దేవనాగరి లిపి, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, న్యూక్లియర్ రియాక్టర్లో వాడే ఇంధనం? ఆప్షన్ 1 యురేనియం, ఆప్షన్ 2 గ్రాఫైట్, ఆప్షన్ 3 బోరాన్, ఆప్షన్ 4 క్యాడ్మియం. సరైన సమాధానం యురేనియం, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో జన్యులోపం వలన సంభవించని వ్యాధి? ఆప్షన్ 1 అల్బీనిజం, ఆప్షన్ 2 మంగోలిజం, ఆప్షన్ 3 హిమోఫోలియా, ఆప్షన్ 4 బోటులిజం. సరైన సమాధానం బోటులిజం, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోని అతిపెద్ద డ్యామ్ 3 గార్జెస్ ఏ నదిపై నిర్మించబడింది? ఆప్షన్ 1 జియాంగ్, ఆప్షన్ 2 యాంగ్జీ, ఆప్షన్ 3 వాంగో, ఆప్షన్ 4 హిలాన్ జాంగ్స్. సరైన సమాధానం ఆప్షన్ 2 యాంగ్జీ. నెక్స్ట్ వన్, నోబెల్ శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లోలో అందివ్వగా మిగిలిన బహుమతులను ఎక్కడ ఇస్తారు? ఆప్షన్ 1 స్వీడన్ స్టాక్హోమ్, ఆప్షన్ 2 చైనా బీజింగ్, ఆప్షన్ 3 ఇంగ్లాండ్ లండన్, ఆప్షన్ 4 ఫ్రాన్స్ ప్యారిస్. సరైన సమాధానం స్వీడన్ స్టాక్హోమ్, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విద్యా దృక్పథాలు. ఈ క్రింది వానిలో సరైన అంశమును గుర్తించండి. ఏ శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ? జాకిర్ హుస్సేన్. బి మోక్ష సాధనే విద్య ఉపనిషత్తులు. సి ఆత్మ సాక్షాత్కారం పొందడమే విద్య శ్రీ శంకరాచార్య. ఆప్షన్ 1 ఏ కామా బి మరియు సి, ఆప్షన్ 2 బి కామా సి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మాత్రమే, ఆప్షన్ 4 ఏ కామా బి మాత్రమే. సరైన సమాధానం ఏ కామా బి మరియు సి, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యుద్ధానంతర విద్యా ప్రణాళిక అని దీనిని వ్యవహరిస్తారు? ఆప్షన్ 1 హార్టాగ్ కమిటీ, ఆప్షన్ 2 సార్జెంట్ రిపోర్ట్, ఆప్షన్ 3 హంటర్ కమిషన్, ఆప్షన్ 4 వుడ్ తాకీద్. సరైన సమాధానం సార్జెంట్ రిపోర్ట్, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే గ్రంథాన్ని రచించిన వారు? ఆప్షన్ 1 చార్లెస్ డార్విన్, ఆప్షన్ 2 రూసో, ఆప్షన్ 3 రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 4 పెస్టాలజీ. సరైన సమాధానం చార్లెస్ డార్విన్, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సహపాఠ్య కార్యక్రమాలతో పాటు నైతిక విద్య నేర్పడం? ఆప్షన్ 1 ఆధ్యాత్మిక ఉపగమ్ము, ఆప్షన్ 2 పరోక్ష ఉపగమ్ము, ఆప్షన్ 3 సహపాఠ్య ఉపగమ్ము, ఆప్షన్ 4 ఆర్థిక ఉపగమ్ము. సరైన సమాధానం సహపాఠ్య ఉపగమ్ము, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సరిగా చదవలేకపోవడం తమంతట తాము నిశ్శబ్ద పఠనం ద్వారా కానీ శాబ్దిక పఠనం ద్వారా కానీ చదవడంలోనూ చదివింది గ్రహించడంలోనూ సమస్యలు ఉండడం ఏ రకమైన అభ్యసన వైకల్యము? ఆప్షన్ 1 డిస్లెక్సియా, ఆప్షన్ 2 అలెక్సియా, ఆప్షన్ 3 డిస్ఫేసియా, ఆప్షన్ 4 అఫేసియా. సరైన సమాధానం డిస్లెక్సియా, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతీయ భావం అనేది మన అందరం ఒక్కటే అనే భావనపై ఆధారపడి ఉంటుందని నిర్వచించిన వారు? ఆప్షన్ 1 హుమయూన్ కబీర్, ఆప్షన్ 2 కొటారి, ఆప్షన్ 3 రాధాకృష్ణన్, ఆప్షన్ 4 డరోతా థామ్సన్. సరైన సమాధానం హుమయూన్ కబీర్, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత. ఆప్షన్ 1 64.04%, ఆప్షన్ 2 65.28%, ఆప్షన్ 3 73%, ఆప్షన్ 4 74.50%. సరి అయిన సమాధానం 73%. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ నిర్బంధ ప్రాథమిక విద్యను పొందుటకు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధనా సదుపాయాలను కల్పించాలని భారత రాజ్యాంగం ఈ ఆర్టికల్లో పొందుపరిచింది. ఆప్షన్ 1 ఆర్టికల్ 30, ఆప్షన్ 2 ఆర్టికల్ 29, ఆప్షన్ 3 ఆర్టికల్ 350A, ఆప్షన్ 4 ఆర్టికల్ 46. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 ఆర్టికల్ 350A. నెక్స్ట్ వన్ విద్యా ప్రైవేటీకరణ వల్ల లాభం ఏమిటి? ఆప్షన్ 1 విద్యలో గుణాత్మకత కలిగించే అవకాశం ఉంటుంది. ఆప్షన్ 2 మంచి క్రమశిక్షణ నెలకొల్పవచ్చు. ఆప్షన్ 3 నిర్ణీత సమయంలో ప్రణాళికాబద్ధంగా విద్యా ప్రక్రియ సాగుతుంది. ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కింది వాన్లో NPEGEL లక్ష్యాలు గుర్తించండి. ఆప్షన్ ఏ గుణాత్మక విద్యా అవకాశాలు కల్పించుట, బి 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికల నమోదును నిలకడగా ఉంచుట, సి వృత్తి విద్యా కోర్సులను పాఠ్యేతర కార్యక్రమాలు నిర్వహించుట, డి ప్రస్తుత విద్యా వ్యవస్థలో బాలికల భాగస్వామ్యాన్ని పెంపొందింపజేయుట. ఆప్షన్ 1 ఏ కామా డి మాత్రమే, ఆప్షన్ 2 ఏ కామా సి మాత్రమే, ఆప్షన్ 3 బి కామా డి మాత్రమే, ఆప్షన్ 4 ఏ కామా బి కామా సి కామా డి. సో సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ కామా బి కామా సి కామా డి. నెక్స్ట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గది అన్వయింపు. థాండైక్ ప్రకారం రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, వ్యాపారవేత్తల్లో అధికంగా కనిపించు ప్రజ్ఞ. ఆప్షన్ 1 మూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 2 అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 3 సాంఘిక ప్రజ్ఞ, ఆప్షన్ 4 ఉద్వేగ ప్రజ్ఞ. సరైన సమాధానం సాంఘిక ప్రజ్ఞ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ విదేశస్తులను పరీక్షించడానికి ఉపయోగించే పరీక్షలు. ఆప్షన్ 1 వైయక్తిక పరీక్షలు, ఆప్షన్ 2 సామూహిక పరీక్షలు, ఆప్షన్ 3 శాబ్దిక పరీక్షలు, ఆప్షన్ 4 అశాబ్దిక పరీక్షలు. సరైన సమాధానం అశాబ్దిక పరీక్షలు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఆన్ మెమోరీ గ్రంథ రచయిత. ఆప్షన్ 1 హెబ్బింగ్ హౌస్, ఆప్షన్ 2 పావ్లో, ఆప్షన్ 3 ఎరిక్సన్, ఆప్షన్ 4 స్కిన్నర్. సరైన సమాధానం ఎబ్బింగ్ హౌస్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు తరగతి గదిలో అసంతృప్తిని కలిగించే అభ్యసన అంశాలను తొలగించుటకు ఈ క్రింది వాటిలో ఏ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తావు? ఆప్షన్ 1 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 2 యత్న దోష అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 3 సాంఘిక అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 4 కార్యసాధక నిబంధన సిద్ధాంతం. సరైన సమాధానం యత్న దోష అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఎబ్బింగ్ హౌస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్మృతిపై చేసిన ప్రయోగంలో 31వ రోజున ప్రయోజుడి యొక్క విస్తృతి శాతం. ఆప్షన్ 1 72%, ఆప్షన్ 2 75%, ఆప్షన్ 3 79%, ఆప్షన్ 4 66%. సరైన సమాధానం 79%. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక సిద్ధాంతం ప్రకారం సామర్థ్యం అనే సద్గుణం ఏ దశలో ఏర్పడుతుంది? ఆప్షన్ 1 పాఠశాల దశ, ఆప్షన్ 2 కౌమార దశ, ఆప్షన్ 3 పూర్వ వయోజన దశ, ఆప్షన్ 4 మధ్య వయోజన దశ. సరైన సమాధానం పాఠశాల దశ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక విద్యార్థికి పరీక్షల సమయంలో టీవీలో వచ్చే క్రికెట్ మ్యాచ్ చూడాలనే కోరిక ఉంది. చూస్తే నాన్న తిడతాడేమో అనే భయం. ఇందులో విద్యార్థి ఎదుర్కొంటున్న సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ 2 పరిహార సంఘర్షణ, ఆప్షన్ 3 ఉపగమ పరిహార సంఘర్షణ, ఆప్షన్ 4 ఉపగమ పరిహార సంఘర్షణ. సరైన సమాధానం ఉపగమ పరిహార సంఘర్షణ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ నాడీ రుగ్మత అనేది ఒక ఆప్షన్ 1 వ్యాధి, ఆప్షన్ 2 మానసిక ఉద్వేగము, ఆప్షన్ 3 మానసిక అవస్థ, ఆప్షన్ 4 సర్దుబాటు. సరైన సమాధానం
ఆప్షన్ 3 మానసిక అవస్థ. నెక్స్ట్ వన్ మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు. ఆప్షన్ 1 హిప్పోక్రాటస్, ఆప్షన్ 2 క్లిఫర్డ్ బీర్స్, ఆప్షన్ 3 కర్ట్ లెవిన్, ఆప్షన్ 4 ఫ్రాయిడ్. సరైన సమాధానం ఆప్షన్ 2 క్లిఫర్డ్ బీర్స్. నెక్స్ట్ వన్ ఇంటర్ పాస్ అయిన విద్యార్థి తర్వాత కోర్సులు ఎంపిక చేసుకునేటప్పుడు దీనిని ఎదుర్కొంటాడు. ఆప్షన్ 1 కుంటనం, ఆప్షన్ 2 సంఘర్షణ, ఆప్షన్ 3 వ్యాకులత, ఆప్షన్ 4 ఒత్తిడి. సరైన సమాధానం సంఘర్షణ, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బోధనా పద్ధతులు. చిత్తు పనికి కేటాయించిన కాలంలో మాత్రమే జరిగేలా చూడాలి అనేది ఆప్షన్ 1 మౌఖిక పనిలో తీసుకోవలసిన జాగ్రత్త, ఆప్షన్ 2 నియోజనంలో తీసుకోవాల్సిన జాగ్రత్త, ఆప్షన్ 3 ఆవర్తనంలో తీసుకోవాల్సిన జాగ్రత్త, ఆప్షన్ 4 రాత పనిలో తీసుకోవాల్సిన జాగ్రత్త. సరైన సమాధానం రాత పనిలో తీసుకోవాల్సిన జాగ్రత్త, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ రాత పనిలో తీసుకోవలసిన జాగ్రత్తలు. ఏ రాత పని పూర్తికి సమయం నిర్దేశం ఉండాలి. బి రాత పనిలో శుభ్రతతో పాటు వేగం ఖచ్చితత్వానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. సి శుభ్రంగా పని ముగించిన విద్యార్థిని అభినందించాలి. ఆప్షన్ 1 ఏ కామా బి, ఆప్షన్ 2 బి కామా సి, ఆప్షన్ 3 ఏ కామా బి కామా సి, ఆప్షన్ 4 ఏ కామా సి. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 ఏ కామా బి కామా సి. నెక్స్ట్ వన్ మందకొడి విద్యార్థులు కానివారు కూడా గణితంలో సాధారణంగా వెనుకబడి ఉండడానికి కారణం ఏమిటి? ఆప్షన్ 1 ఉపాధ్యాయుని ఎడల అనుకూల వైఖరి లేకపోవడం, ఆప్షన్ బి పాఠశాలకు సరిగ్గా హాజరు కాకపోవడం, ఆప్షన్ సి తరచుగా పాఠశాలలను మార్చడం, ఆప్షన్ డి అనుచితమైన బోధనా విధానాలు. ఓకే, ఇక్కడ ఇవన్నీ కూడా ఏబిసిడీలు ఇచ్చారు. ఆప్షన్ 1 ఏ కామా బి కామా సి, ఆప్షన్ 2 ఏ కామా బి కామా డి, ఆప్షన్ 3 ఏ కామా బి కామా సి కామా డి, ఆప్షన్ 4 బి కామా సి కామా డి. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 ఏ కామా బి కామా సి కామా డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ప్రత్యేకంగా వెనుకబడ్డ విద్యార్థులని ఎవరిని అంటారు? ఆప్షన్ 1 కరికులంలోని అన్ని సబ్జెక్టులలోనూ అల్పస్థాయిలో సాధన కలిగి ఉన్న విద్యార్థులను, ఆప్షన్ 2 మందకొడి విద్యార్థులు కాకపోయినా వెనుకబడిన విద్యార్థులను, ఆప్షన్ 3 1-2 సబ్జెక్టుల్లో తప్ప మిగతా అన్ని సబ్జెక్టుల్లో సంతృప్తికరమైన సాధనను కలిగిన విద్యార్థులను, ఆప్షన్ 4 కేవలం గణితంలో మాత్రమే ప్రత్యేకంగా వెనుకబడిన విద్యార్థులను. సరైన సమాధానం 1-2 సబ్జెక్టుల్లో తప్ప మిగతా అన్ని సబ్జెక్టుల్లో సంతృప్తికరమైన సాధన కలిగిన విద్యార్థులను. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సమగ్ర భారత్వ పట్టికకు అనుగుణంగా ప్రశ్నాపత్రం తయారు చేస్తున్నప్పుడు కింది ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి? ఆప్షన్ 1 విద్యా ప్రమాణాలు, వాటికి సంబంధించిన అభ్యసన సూచికలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి. ఆప్షన్ 2 ప్రశ్నల్లో ఉపయోగించే పదాలు విద్యార్థులను తికమక పెట్టే విధంగా ఉండకూడదు. ఆప్షన్ 3 పటాలు స్పష్టంగాను విద్యార్థులు అర్థం చేసుకునే విధంగాను ఉండాలి. ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈ క్రింది వాన్లో విషయనిష్ట ప్రశ్నలకు చెందనిది. ఆప్షన్ 1 బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఆప్షన్ 2 ఖాళీలు పూరించడం, ఆప్షన్ 3 లఘు సమాధాన ప్రశ్నలు, ఆప్షన్ 4 తప్పు ఒప్పు ప్రశ్నలు. సరైన సమాధానం లఘు సమాధాన ప్రశ్నలు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ విద్యార్థులలో ఒక సమస్యను సాధించామనే భావన, సంతృప్తి, ఆత్మస్థైర్యం ఏ విషయం ద్వారా సాధిస్తారు? ఆప్షన్ 1 గణిత శాస్త్రం, ఆప్షన్ 2 సాంఘిక శాస్త్రం, ఆప్షన్ 3 విజ్ఞాన శాస్త్రం, ఆప్షన్ 4 భాషాంశాలు. సరి అయిన సమాధానం గణిత శాస్త్రం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. గణిత శాస్త్రవేత్త శుద్ధ గణితాన్ని అది ఉపయుక్తమైనదని చదవడు, అది అందమైనది కాబట్టే చదువుతాడు అని నిర్వచించిన వారు ఆప్షన్ 1 యూక్లిడ్, ఆప్షన్ 2 బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఆప్షన్ 3 పోయిన్కేర్, ఆప్షన్ 4 ఆర్థర్ కాలే. సరైన సమాధానం ఆప్షన్ 3 పోయిన్కేర్. నెక్స్ట్ వన్ ఒక యూనిట్ పఠించిన తర్వాత విద్యార్థి నుంచి ఏ నిర్దిష్టమైన ప్రదర్శన ఆశిస్తామో
ఆ నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేసేవే ప్రవర్తనా లక్ష్యాలు అని నిరూపించిన వారు ఆప్షన్ 1 ఫ్రిస్ట్, ఆప్షన్ 2 విలియం డిరోయ్, ఆప్షన్ 3 క్రాల్ బిల్, ఆప్షన్ 4 బెంజమిన్ ఎస్ బ్లూమ్. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 విలియం డిరోయ్. నెక్స్ట్ వన్ స్పష్టీకరణల ప్రయోజనం. ఆప్షన్ 1 లక్ష్యం పరిధిని పరిమితం చేస్తాయి. ఆప్షన్ 2 లక్ష్యాల మధ్య గల తేడాలు తెలుసుకోవడానికి సహకరిస్తాయి. ఆప్షన్ 3 పరీక్షాంశాలను తయారు చేయడంలో ఉపయోగపడతాయి. ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ విద్యార్థి సాధారణ మాత్రికలకు ఉదాహరణలు ఇస్తాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందినది? ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగము, ఆప్షన్ 4 నైపుణ్యము. సరైన సమాధానం అవగాహన. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ విద్యార్థి ఉత్తమ గణిత ఉపాధ్యాయులను విద్యార్థులను కలుసుకోవడానికి ఇష్టపడతాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఆప్షన్ 1 శాస్త్రీయ వైఖరి, ఆప్షన్ 2 అభినందన, ఆప్షన్ 3 అనుకూల వైఖరి, ఆప్షన్ 4 ఆత్మవిశ్వాసము. సరైన సమాధానం ఆప్షన్ 3 అనుకూల వైఖరి. నెక్స్ట్ వన్ హ్యూరిస్కో అనే గ్రీకు పదానికి అర్థం. ఆప్షన్ 1 నేను కనుగొంటాను, ఆప్షన్ 2 పరిగెత్తడం, ఆప్షన్ 3 లెక్కించడం, ఆప్షన్ 4 సూత్రం ఆవిష్కరించటం. సరైన సమాధానం నేను కనుగొంటాను. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ విద్యార్థులకు సహజ సిద్ధమైన వాతావరణాన్ని కల్పించి విద్యకు జీవితానికి గల అవినాభావ సంబంధాన్ని చూపించడం ఈ పద్ధతి ముఖ్య ఉద్దేశం. ఆప్షన్ 1 సమస్య పరిష్కార పద్ధతి, ఆప్షన్ 2 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 4 ప్రాజెక్టు పద్ధతి. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్ వన్ విద్యార్థులలో గణిత వాంగ్మయాలను సంప్రదించే అలవాటును పెంపొందించడానికి అవసరమయ్యేది. ఆప్షన్ 1 రాత పని, ఆప్షన్ 2 నియోజనం, ఆప్షన్ 3 ఆవర్తనం, ఆప్షన్ 4 మౌఖిక పని. సరైన సమాధానం నియోజనం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వార్షిక పథకాన్ని తయారు చేసేటప్పుడు ఉపాధ్యాయుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశము. ఆప్షన్ 1 సంవత్సర కాలంలో బోధించవలసిన విషయాలు, ఆప్షన్ 2 బోధించవలసిన విషయాల ద్వారా సాధించవలసిన లక్ష్యాలు, ఆప్షన్ 3 ఒక్కొక్క నెలలో లభ్యమయ్యే పీరియడ్ల సంఖ్య, ఆప్షన్ 4 పైవన్నీయు. సరి అయిన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ శంకు ఘనపరిమాణం 1/3 ఇంటూ స్థూపం ఘనపరిమాణం అని నిరూపించడానికి అనువైన పద్ధతి. ఆప్షన్ 1 నిగమన పద్ధతి, ఆప్షన్ 2 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 ప్రయోగశాల పద్ధతి, ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 ప్రయోగశాల పద్ధతి. నెక్స్ట్ వన్ ప్రాజెక్టు పద్ధతిలో మూల్యాంకనం వలన కలిగే ప్రయోజనం. ఆప్షన్ 1 భవిష్యత్తులో కొత్త ప్రాజెక్టుల నిర్వహణ చేయడానికి వీలు కలుగుతుంది. ఆప్షన్ 2 ప్రాజెక్టుని అమలుపరచడంలో గల గుణ దోషాలు తెలుసుకోవచ్చు. ఆప్షన్ 3 బోధన చేయడానికి గల ఉద్దేశాలను లక్ష్యాలను తెలుసుకోవచ్చు. ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం ఆప్షన్ 1 భవిష్యత్తులో కొత్త ప్రాజెక్టుల నిర్వహణ చేయడానికి వీలు కలుగుతుంది. నెక్స్ట్ వన్ సాంకేతిక పరంగా విద్యలో వెనుకబడటాన్ని తన తరగతిలోని తోటి వారితో సమాన స్థాయిలో కాకుండా తక్కువ స్థాయిలో ఉండడం అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 టార్టాగ్లియా, ఆప్షన్ 3 లోరాండ్ ఎటోవస్, ఆప్షన్ 3 సర్ సిరిలో బర్డ్, ఆప్షన్ 4 ఎఫ్జే పానే. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 సర్ సిరిలో బర్డ్. నెక్స్ట్ వన్ సమగ్ర యూనిట్ పథకంలో కొన్ని గడులు ఇవ్వడం జరిగింది. పట్టికలో 1 2 3 4 5 6 7. పై పట్టికలో 7వ నెంబర్ గడిలో ఉండవలసిన అంశము. ఆప్షన్ 1 విషయ విశ్లేషణ, ఆప్షన్ 2 మూల్యాంకనం, ఆప్షన్ 3
బోధనాభ్యాసన కృత్యాలు. ఆప్షన్ 4 బోధనాభ్యాసన సామగ్రి. సరి అయిన సమాధానం మూల్యాంకనం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ఉపగమంలో విషయ అవగాహన వల్ల బట్టి పట్టనవసరం లేదు. ఆప్షన్ 1 సంశ్లేషణ. ఆప్షన్ 2 నిగమన. ఆప్షన్ 3 అన్వేషణ. ఆప్షన్ 4 ఆగమన. సరి అయిన సమాధానం ఆగమన. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కింది వానిలో చిత్రలేఖన నైపుణ్యానికి చెందిన ఒక స్పష్టీకరణ. ఆప్షన్ 1 విద్యార్థి పాఠాలలోని భాగాలను క్రమబద్ధంగా ఖచ్చితంగా గుర్తిస్తాడు. ఆప్షన్ 2 విద్యార్థి ఖచ్చితంగా మాపనం చేస్తాడు. ఆప్షన్ 3 విద్యార్థి తన రీడింగ్ను సరిచూసుకుంటాడు. ఆప్షన్ 4 విద్యార్థి సమస్యలను సాధించటంలో క్రమబద్ధంగా ఉంటాడు. సరి అయిన సమాధానం విద్యార్థి పటాలలోని భాగాలను క్రమబద్ధంగా ఖచ్చితంగా గుర్తిస్తాడు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గణిత అభ్యాసన ఉద్దేశం కానిది. ఆప్షన్ 1 సమాచారోద్దేశము. ఆప్షన్ 2 ప్రయోజనోద్దేశము. ఆప్షన్ 3 సాంఘికోద్దేశము. ఆప్షన్ 4 క్రమశిక్షణోద్దేశము. సరి అయిన సమాధానం సాంఘికోద్దేశము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ ఉపగమము విద్యార్థులలో ఆలోచనలకు వివేచనలకు తావివ్వదు. ఆప్షన్ 1 ఆగమన ఉపగమము. ఆప్షన్ 2 నిగమన ఉపగమము. ఆప్షన్ 3 సంశ్లేషణ ఉపగమము. ఆప్షన్ 4 ప్రాజెక్టు ఉపగమము. సరి అయిన సమాధానం నిగమన ఉపగమము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సిద్ధాంత శిరోమణిలోని బీజగణిత భాగంలో ఉండే శ్లోకాల సంఖ్య. ఆప్షన్ 1 278. ఆప్షన్ 2 268. ఆప్షన్ 3 233. ఆప్షన్ 4 213. సరి అయిన సమాధానం 213. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రమశిక్షణ అనేది ఒక వ్యక్తి దేనిని మొదలు మధ్యలో తుదిగా చేయాలో అనేది నిర్ణయించడానికి అవకాశాన్ని ఏర్పరుస్తుంది అని తెలియజేసే ఉద్దేశము. ఆప్షన్ 1 ప్రయోజనోద్దేశము. ఆప్షన్ 2 క్రమశిక్షణోద్దేశము. ఆప్షన్ 3 శీలోద్దేశము. ఆప్షన్ 4 జ్ఞానోద్దేశము. సరి అయిన సమాధానం క్రమశిక్షణోద్దేశము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సంగీతం, పద్యరచన, శిల్పం, చిత్రలేఖనం మొదలైన లలిత కళల అభివృద్ధి గణితం మీద ఆధారపడి ఉంది అని తెలియజేసే గణిత విలువ. ఆప్షన్ 1 సాంస్కృతిక విలువ. ఆప్షన్ 2 క్రమశిక్షణ విలువ. ఆప్షన్ 3 సామాజిక విలువ. ఆప్షన్ 4 ప్రయోజన విలువ. సరైన సమాధానం సాంస్కృతిక విలువ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థికి ఒక అంశంలో సామర్థ్యము మరొక అంశంలోని సామర్థ్యాన్ని పెంచుతుంది అని అభిప్రాయపడిన వారు. ఆప్షన్ 1 ఫ్రాన్సిస్ బేకన్. ఆప్షన్ 2 స్మిత్. ఆప్షన్ 3 థార్న్డైక్. ఆప్షన్ 4 బ్రాడ్ఫర్డ్. సరి అయిన సమాధానం థార్న్డైక్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గణిత నిర్వచనము. ఆప్షన్ 1 కేవలం భాషా స్వరూపము. ఆప్షన్ 2 ఒక విధమైన తార్కిక నిర్మాణము. ఆప్షన్ 3 సంఖ్యలకు అంతరాళాలకు సంబంధించిన విషయము. ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లియోపార్డ్ క్రోనేకర్, హెన్రీ పాయింకేర్లు ఈ వాదాన్ని ప్రచారం చేశారు. ఆప్షన్ 1 భావవాదము. ఆప్షన్ 2 తార్కికవాదము. ఆప్షన్ 3 సహజ జ్ఞానవాదము. ఆప్షన్ 4 సాంప్రదాయకవాదము. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 సహజ జ్ఞానవాదము. నెక్స్ట్ వన్, పైథాగరస్ సిద్ధాంతమును ప్రకటించినప్పుడు బలి ఇచ్చిన జంతువు. ఆప్షన్ 1 మేక. ఆప్షన్ 2 ఎద్దు. ఆప్షన్ 3 గొర్రె. ఆప్షన్ 4 పులి. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 ఎద్దు. నెక్స్ట్ వన్, రాయల్ సొసైటీ సిల్వెస్టర్ మెడల్, డాక్టర్ ఆఫ్ లాస్ పురస్కారాలు పొందిన గణిత శాస్త్రవేత్త. ఆప్షన్ 1 రెనే డెకార్టే. ఆప్షన్ 2 యూక్లిడ్. ఆప్షన్ 3 జార్జ్ కాంటర్. ఆప్షన్ 4 పైథాగరస్.
సరి అయిన సమాధానం ఆప్షన్ 3 జార్జ్ కాంటర్. నెక్స్ట్ వన్, విద్యార్థులలోని లక్షణాల ప్రమాణాన్ని అంచనా వేయడానికి వీలుగు మాపని. ఆప్షన్ 1 రేటింగ్ స్కేల్, ఆప్షన్ 2 చెక్ లిస్ట్, ఆప్షన్ 3 ఎలక్టోరల్ రికార్డ్, ఆప్షన్ 4 సాంఘిక మాపని. సరైన సమాధానం రేటింగ్ స్కేల్, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కఠిన స్థాయి భారత్వ పట్టికలో ఉండే అంశాలు. ఆప్షన్ 1 వ్యాసరూప ప్రశ్నలు, ఆప్షన్ 2 సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, ఆప్షన్ 3 విషయతంత్ర ప్రశ్నలు, ఆప్షన్ 4 సాధారణ స్థాయి ప్రశ్నలు. సరైన సమాధానం సాధారణ స్థాయి ప్రశ్నలు, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక నికష విద్యార్థులకు ఎక్కువ సామర్థ్యము, తక్కువ సామర్థ్యము, సామాన్య సామర్థ్యం కలవారిగా విభజించగలిగితే ఆ నికషకు గల లక్షణము. ఆప్షన్ 1 సప్రమాణత, ఆప్షన్ 2 విశ్వసనీయత, ఆప్షన్ 3 విచక్షణాశక్తి, ఆప్షన్ 4 వస్త్రాశ్రయత. సరి అయిన సమాధానం విచక్షణాశక్తి, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యకు సంబంధించి మాత్రమే చేసే మాపనము. ఆప్షన్ 1 వికాస మాపనము, ఆప్షన్ 2 విద్యా మాపనము, ఆప్షన్ 3 భౌతిక మాపనము, ఆప్షన్ 4 మూల్యాంకన మాపనము. సరైన సమాధానం విద్యా మాపనము, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కరికులం కళాకారుని చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన సొంత కళాక్షేత్రంలో తన సామాగ్రిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనం అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 శామ్యూల్, ఆప్షన్ 2 ఆల్బర్టీ, ఆప్షన్ 3 కన్నింగ్హామ్, ఆప్షన్ 4 పెస్టాలజీ. సరైన సమాధానం కన్నింగ్హామ్, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గణితానికి ఇతర సబ్జెక్టులతోనూ గణితంలోని అన్ని విభాగాల మధ్య గణితానికి నిత్య జీవితానికి గల సహసంబంధాన్ని ఆధారం చేసుకొని విషయాల క్రమం ఉండాలి అని తెలియజేసే కరికులం నిర్వహణ సూత్రము. ఆప్షన్ 1 సహసంబంధము, ఆప్షన్ 2 ఉపాధ్యాయుని అంగీకారము, ఆప్షన్ 3 ఆచరణాత్మకత, ఆప్షన్ 4 శిశు కేంద్రీయత. సరైన సమాధానం సహసంబంధము, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కింది వానిలో పాఠ్యపుస్తకం విధి. ఆప్షన్ 1 పునశ్చరణకు అద్భుతంగా పనిచేయాలి, ఆప్షన్ 2 పఠనాన్ని ఉద్దీపించేటట్లు ఉండాలి, ఆప్షన్ 3 అనుబంధ అధ్యయనానికి దారి చూపేలా ఉండాలి, ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీయు, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 5E అభ్యసన నమూనాలో 3వ E దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 1 అన్వేషించడం, ఆప్షన్ 2 వివరించడం, ఆప్షన్ 3 విశదీకరించటం, ఆప్షన్ 4 నిమగ్నం అవ్వడం. సరైన సమాధానం వివరించడం, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.